హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్వై ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్బన్ టర్మినాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంక్లూడింగ్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వరకు చూడండి. ఈ టాపిక్ని నేను 2 పార్ట్స్లో చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎఫ్ఎస్వై ఆస్పిరెంట్ రాధా అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ టర్మ్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఎనీ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ దాని లైఫ్ స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయ్యేంత వరకు, అంటే ఒక లైఫ్ సైకిల్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేస్తున్నది, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుందో దాన్ని మనం కార్బన్ ఫుట్ ప్రింట్ అని అంటాం. సెకండ్ టర్మ్ వచ్చేసరికి కార్బన్ క్రెడిట్. ఇది కార్బన్ ట్రేడింగ్లో ఒక కరెన్సీ లాగా. ఈ కరెన్సీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఈక్వలెంట్ గ్యాసెస్ని రిలీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇస్ కార్బన్ ఆఫ్సెట్. మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తాం కదండి, దాన్ని కంపెన్సేట్ చేయడానికి, దాన్ని తగ్గించడానికి మనం చేస్తున్న యాక్షన్స్ ఆర్ ఇంటర్వెన్షన్స్ని మనం కార్బన్ ఆఫ్సెట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫారెస్టేషన్ చేయడం కానీ, లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయడం కానీ, అలాంటివన్నీ కూడా కార్బన్ ఆఫ్సెట్ మెజర్స్. నెక్స్ట్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. మనం లాంగ్ టర్మ్లో కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేస్తే, లైక్ ఇన్ ఫారెస్ట్ అండ్ సాయిల్స్ ఆర్ ఓషియన్స్, దాన్ని మనం కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని అంటాం. కార్బన్ సింక్ అంటే ఏదైతే కార్బన్ ఎమిట్ చేస్తున్నామో అది అబ్జార్బ్ చేసుకునే సిస్టమ్స్ లైక్ ఫారెస్ట్ అండ్ ఓషియన్స్, వాటిని మనం కార్బన్ సింక్ అని అంటాం. కార్బన్ సోర్స్ అంటే ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ ఆర్ కార్బన్ రిలీజ్ చేస్తాయో వాటిని కార్బన్ సోర్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్, మనం కూడా కార్బన్ రిలీజ్ చేస్తాం, మనం కూడా కార్బన్ సోర్సే. అలాగే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కార్బన్ సోర్స్. కార్బన్ న్యూట్రాలిటీ. మనం ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ అనేది అట్మాస్ఫియర్లోకి చేస్తున్నామో అంతే కార్బన్ ఎమిషన్స్ అన్నీ కూడా మనం అట్మాస్ఫియర్ నుంచి మనం తగ్గిస్తున్నాం అనమాట. అప్పుడు దాన్ని మనం కార్బన్ న్యూట్రాలిటీ అని అంటాం. అంటే నువ్వు 100 టన్స్ రిలీజ్ చేస్తే 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని నువ్వు తగ్గిస్తున్నావు త్రూ ఆఫ్సెట్ మెజర్స్. ఓకే, దాన్ని మనం కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ నెట్ జీరో కండిషన్ అని అంటాం. సో ఇండియా అనేది 2070 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయాలని అనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఏ సంవత్సరం కల్లా కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయాలనుకుంటుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇస్ కార్బన్ ట్రేడింగ్. ఇందాక మనం కార్బన్ క్రెడిట్స్ గురించి అయితే డిస్కస్ చేసాం కదండి, అవి అమ్మడము కొనడం లాంటి ప్రాసెస్ని మనం కార్బన్ ట్రేడింగ్ అని అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ కార్బన్ బడ్జెట్. ఇందులో మనము టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఎమిట్ చేస్తున్నాం, ఎంత తగ్గిస్తున్నాము, అండ్ ఇంకా ఎంత మనము పర్మిట్ చేయొచ్చు ప్యారిస్ అగ్రిమెంట్ని అచీవ్ చేయడానికి, దాన్ని మనం కార్బన్ బడ్జెట్ అని అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ కార్బన్ ఇంటెన్సిటీ. ఒక యూనిట్ ఆఫ్ జీడిపికి ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ అనేది ఎమిట్ చేస్తున్నామో దాన్ని మనము కార్బన్ ఇంటెన్సిటీ అని అంటాం. ఇలాంటి టర్మ్స్ ఇంకా చాలానే ఉన్నాయండి, నేను నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.